హలో ఎవ్రీవన్. యాజ్ ప్రామిస్ నేను లాస్ట్ వీడియోలో చెప్పాను, నేను చాలా లేట్గా ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేశాను. అండ్ ఇప్పుడు కరెంట్లీ ఏం చేస్తున్నాను, పాస్ట్ కపుల్ ఆఫ్ మంత్స్ నుండి నేను ఇండియాలో ఏం చేస్తున్నాను, యూఎస్లో ఏం చేస్తున్నాను అని చెప్పేసి అన్ని లాస్ట్ వీడియోలో మీరు చూస్తుంటే మీకు లాస్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. సో కరెంట్ ఏంటంటే నేను యూఎస్లో ఎలా ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాను, నాకు క్యాపిటల్ లేదు. సో ఐ వాంటెడ్ టు పుట్ ఇన్ స్టాక్ మార్కెట్ లైక్ ఈటీఎఫ్స్ పెడదామని చెప్పేసి ఫిక్స్ అయ్యానని చెప్పేసి చెప్పాను. సో బేసికలీ ఈటీఎఫ్స్ అంటే ఏంటంటే చాలా మంది ఈచ్ పర్సన్ డిఫరెంట్ ఇన్వెస్ట్ చేస్తారు. సో రియల్ ఎస్టేట్లో చేస్తుంటారు, ఆర్ హౌస్లో, ఆర్ రెంటల్ ప్రాపర్టీస్లో, ఏదన్నా మెటల్స్ లైక్ గోల్డ్లో ఇలా అలా చేస్తూ ఉంటారు. బట్ నేను యాజ్ యూజువల్ లైక్ నేను ప్రీవియస్ వీడియోలో చెప్పినట్టు ఐ థాట్ ఐ నీడ్ టు హ్యావ్ సమ్ క్యాపిటల్. ఎందుకంటే మనం ల్యాండ్స్ ఇవి అవి అమ్ముకోలేము. నేను అవిట్లలో ఏం చేస్తాను అని చెప్పేసి అదంతా నేను తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బట్ కరెంట్లీ నాకు క్యాపిటల్ లేదు. క్యాపిటల్లో ఎలా ఇన్వెస్ట్ చేద్దామని చెప్పేసి నేను స్టాక్ మార్కెట్ పిక్ చేసుకున్నాను. స్టాక్ మార్కెట్ నేను అందరికీ నేను ముందు చెప్పినట్టు నేను చెప్తున్నా అని చెప్పేసి ఇన్వెస్ట్ చేయకండి. డూ యువర్ ఓన్ రీసెర్చ్. మీరు ఏ లైఫ్లో ఏ పార్ట్లో ఉన్నారో మీకు తెలుసు. నేనేమనుకున్నా అంటే అన్సర్టెన్ టైమ్స్, ఏమైనా ఫ్యూచర్లో ఏమైద్దో తెలియదు, 5 years టార్గెట్ పెట్టుకుని అట్లీస్ట్ ప్యాసివ్ ఇన్కమ్ వచ్చేలాగా ట్రై చేద్దాము. కొన్ని ఇయర్స్లో ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఉండాలి నాకు. ఒకవేళ జాబ్ ఉన్నా లేకపోయినా, యూఎస్లో నేను ఉండలేకపోయినా, ఇండియాకి వెళ్ళినా కూడా నాకు ఏమన్నా మినిమం ప్యాసివ్ ఇన్కమ్ వచ్చేలాగా ప్లాన్ చేద్దామని చెప్పేసి ఆ థాట్లో నేను ఈ పోర్ట్ఫోలియో స్టార్ట్ చేశాను అనమాట. సో స్టాక్ మార్కెట్ అంటే నేను స్టాక్స్లో పెట్టలేదు. సో బేసికల్లీ ఏంటంటే స్టాక్స్లో పెట్టలేదు అంటే ఒక్క స్టాక్లో లైక్ ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది ఫేస్బుక్ మెటాలో ఇన్వెస్ట్ చేస్తుంటారు, గూగుల్లో ఇన్వెస్ట్ చేస్తుంటారు, అట్లా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్టాక్స్లో కంపెనీస్లో ఇన్వెస్ట్ చేస్తుంటారు. మై ఆప్షన్ ఐ పిక్డ్ వాజ్ ఈటీఎఫ్స్. సో ఎందుకు వన్ కంపెనీలో ఇన్వెస్ట్ చేయడము, లెట్ మీ పుట్ ఇన్ ఈటీఎఫ్స్ అని చెప్పేసి ఈటీఎఫ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేయడం స్టార్ట్ చేశాను. ఈటీఎఫ్స్ అంటే బేసికలీ వాళ్ళు ఏం చేస్తారంటే ఒక్క స్టాక్ కాకుండా వాళ్ళు వాళ్ళ ఓన్ పోర్ట్ఫోలియో మేనేజ్ చేస్తారు అనమాట. ఎలా ఉంటాయంటే డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. కొన్నేమో మొత్తం S&P 500, కొన్నేమో ఓన్లీ టెక్ బేస్డ్ స్టాక్స్లో, కొన్నేమో డివిడెండ్స్ ఇచ్చే కంపెనీ స్టాక్స్లో, కొన్నేమో డిఫెన్స్ స్టాక్స్లో, కొన్నేమో ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్టాక్స్లో, కొన్నేమో రేర్ ఎర్త్ మినరల్స్, ఇలా సోలార్, డిఫరెంట్ ఈటీఎఫ్స్ ఉంటాయి అనమాట. సో నేను డైవర్సిఫై చేద్దామని ట్రై చేశాను నా పోర్ట్ఫోలియో. అది ఎంత సక్సెస్ అవుతుందో నాకు అంత ఎక్స్పీరియన్స్ లేదు. ఐ జస్ట్ స్టార్టెడ్, కొంచెం నా రీసెర్చ్ నేను చేసుకొని నేను స్టార్ట్ చేశాను అనమాట. సో ఫస్ట్ నా ఏజ్ కొంచెం ఇంకా తక్కువ కాబట్టి గ్రోత్ బేస్డ్ ఈటీఎఫ్స్లో ఎక్కువ పర్సెంటేజ్ పెట్టడం స్టార్ట్ చేశాను అనమాట. సో గ్రోత్ బేస్డ్ దాంట్లో ఎక్కువ పెట్టాను. గ్రోత్ తర్వాత కొన్ని నాకు డివిడెంట్ ఇచ్చే దాంట్లో పెట్టాను, కొన్ని వచ్చేసి కొంచెం స్టేబుల్గా ఉండేవి, కొంచెం డైవర్సిఫై ఉండాలని చెప్పేసి డైవర్సిఫై దాంట్లో పెట్టాను. కొన్ని వచ్చేసి మీకు ప్రీవియస్లీ చెప్పినట్టు లాస్ట్ వీడియోలో నేను సెమీ కండక్టర్ ఇండస్ట్రీ, సెమీ కండక్టర్ అపార్ట్ ఫ్రమ్ సెమీ కండక్టర్ నేను కొన్ని వచ్చేసి యుఎస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ దాంట్లో పెట్టా. ఎందుకంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా డెవలప్మెంట్ యూఎస్ ఎక్కువ చేస్తుంది కదా. సో దాంట్లో కొంచెం డైవర్సిఫై చేద్దాము. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్ ద సెన్స్ లైక్ యూటిలిటీస్, రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, మనకు టోల్స్లో కలెక్ట్ చేసేవి, అట్లాంటి అండ్ డిఫరెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బేస్డ్ ప్రాజెక్ట్స్లో ఇన్వెస్ట్ చేసే కంపెనీస్లలో ఆ ఈటీఎఫ్స్ ఆ కంపెనీస్లో ఇన్వెస్ట్ చేస్తాయి అనమాట. సో అలాంటివి. అండ్ కొన్ని వచ్చేసి డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్. ఈ మధ్య ప్రతి కంట్రీ దేర్ డిఫెన్స్ బడ్జెట్ ఇంక్రీజ్ చేస్తున్నాయి. సో కొంచెం అమౌంట్ ఆ డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్లో పెడదాం అనుకున్నాము. అది ఎందుకంటే ఈ మధ్య చాలా వార్స్ ఎక్కువ నడుస్తున్నాయి, అన్నీ నడుస్తున్నాయి. సో వై నాట్ పుట్ ఇన్ దెమ్. ఇంకా కొంచెం లాస్ట్ పార్ట్ వచ్చేసి గోల్డ్లో పెట్టాను. అది పెద్దగా ఆలోచించి పెట్టలేదు. ఆబ్వియస్లీ ఇంట్లో వైఫ్స్ తెలిసిందే కదా, 100% గోల్డ్ కొనాలి, ఇండియాకి వెళ్ళినప్పుడు గోల్డ్ కొనాలి, ఇది ఏదైనా ఆలోచిస్తూ ఉంటారు. సో వీక్లీ కొంచెం దాంట్లో పెడదాము. దెన్ ఇఫ్ మై వైఫ్ వాంట్స్ టు బై గోల్డ్, ఐ విల్ జస్ట్ సెల్ ఇట్ అండ్ గివ్ దట్ మనీ వాట్ ఎవర్ ఐ హ్యావ్ టు హర్. అంత గోల్డ్ తీసుకుంటుంది అని చెప్పేసి పెట్టాను. ఎక్స్ట్రా మనీ కూడా పెడుతుండొచ్చు బేస్డ్ ఆన్ వాట్ దే వాంట్. బట్
అలా అనుకొని పెట్టాను. గోల్డ్ రేటు ఆబ్వియస్లీ మనకు తగ్గుతుంటది, పెరుగుతూ ఉంటది. అన్ని ఎలా ఉంటుందో, తను కొనాలనుకున్నప్పుడు ఎలా ఉంటుందో నాకు తెలియదు. సో నేనేం చేశా అంటే ఆ గోల్డ్ దాంట్లో ఎవ్రీ వీక్ పెడతా ఉంటే ఆ ఫ్లక్చుయేషన్స్ ఒకసారి ఎక్కువ తక్కువ ఐ డోంట్ కేర్, నేను ఇప్పటి నుంచి ఇన్వెస్ట్మెంట్ చేయడం స్టార్ట్ చేశా. తను కొనే టైంకి ఎంత కొనాలో అంత కొనుక్కుంటుంది, ఇట్ విల్ మేనేజ్ అని చెప్పేసి స్టార్ట్ చేశా. సో ఇప్పుడు నేను గ్రోత్ బేస్ లో పెట్టానని చెప్పాను కదా. సో గ్రోత్ బేస్ లో డిఫరెంట్ స్టాక్స్ ఉంటాయి అన్నమాట. కొన్ని S&P 500, కొన్ని ఓన్లీ టెక్ బేస్డ్, అలా ఉంటాయి. సో మీకు ఫస్ట్ S&P 500 స్టాక్ వచ్చేసి వివో అని ఉంటుంది, మీకు స్క్రీన్ లో చూపిస్తే కనపడుతుంటది. సో వివో అంటే అవి అన్ని S&P 500 స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేస్తుంది అనమాట. సో మీరు చూసుకున్నట్టయితే US లో S&P 500 ఎంత పెరుగుతుందో చూసుకోవచ్చు. సో ఆల్మోస్ట్ నేను 1 month అయింది పెట్టడం స్టార్ట్ చేసి. మీరు చూసింటే నాకు 3.5 లైక్ 1 month లో 3.5% ఇంక్రీజ్ అయింది. అండ్ S&P 500 లో టాప్ హోల్డింగ్స్ ఈ స్టాక్ వివో ఏం హోల్డ్ చేస్తుంది అంటే నివిడియా, మైక్రోసాఫ్ట్, గూగుల్, బెర్కెన్షైర్ అండ్ హాత్వే, మెటా, టెస్లా, దాంట్లో మోస్ట్ ఆఫ్ ద లైక్ ఆల్మోస్ట్ 36% ఆఫ్ ద హోల్డింగ్స్ దట్ ఆ కంపెనీస్. బట్ దే ఆల్సో మేనేజ్ అదర్ కంపెనీస్, మిగతా పర్సంటేజ్ మొత్తం S&P 500 మొత్తంలో పెడతారు అనమాట. సో నేను జస్ట్ S&P 500 లో యూఎస్ మార్కెట్ గ్రో అయితే మనం ఆబ్వియస్లీ అది కూడా గ్రో అవుతుంది. దీనికి ఆ కంపెనీస్ ఈల్డ్ ఇస్తారు, అంటే ఎక్కువ వాళ్ళ ప్రాఫిట్స్ వస్తే మనకి ఈల్డ్ ఇస్తారు, మనకు దీంట్లో కూడా ఈల్డ్స్ వస్తాయి. సో దీనికి ఈల్డ్ ఏంటంటే 1.16% ఈల్డ్ ఉంది. అండ్ వాళ్ళు పోర్ట్ఫోలియో మేనేజ్ చేసినందుకు ఎక్స్పెన్స్ కూడా చార్జ్ చేస్తారు. సో మనం ఒక షేర్ కొంటే దాంట్లో 0.03% వాళ్ళు అమౌంట్ వాళ్ళు తీసుకుంటారు అనమాట. మీరు 52 వీక్లో ఎంత ఉంది, 52 వీక్ హై ఎంత ఉంది అన్నీ చూడొచ్చు. సో ఈ స్టాక్ని నేను ప్రిఫర్ చేసుకున్నా. సో దట్ ఐఎమ్ పుట్టింగ్ ఇన్ ఆల్ ద S&P 500 కంపెనీస్ లో ఇన్వెస్ట్ చేసినట్టు ఉంటుంది అని చెప్పేసి పిక్ చేసుకున్నా. మీరు యావరేజ్ గ్రోత్ చూసుకుంటే, అంటే ఫస్ట్ కంపెనీ స్టార్ట్ చేసి, అంటే ఈ ETF స్టార్ట్ అయ్యి 2010 నుంచి స్టార్ట్ అయింది. సో 2010 నుంచి కరెంట్ 2026 వరకు మొత్తం యావరేజ్ తీసుకుంటే ఇయర్ ఓవర్ ఇయర్ ఎంత పర్సెంటేజ్ అని చూస్తే నాకు 14.16% ఎవ్రీ ఇయర్ ఓవర్ ఇయర్ అని వచ్చింది. అంటే దాట్ మీన్స్ మధ్యలో కొన్ని లైక్ రిసెషన్స్ వచ్చినప్పుడు, ఇట్లా వచ్చినప్పుడు ఇట్ విల్ యునో గో డౌన్ అండ్ ఆల్ దాట్ తగ్గుతుండొచ్చు. బట్ మీరు కన్సిస్టెన్సీ మెయింటైన్ చేస్తుంటే తెలుస్తుంది. లైక్ ఈ లాస్ట్ మంత్ లోనే మీకు ఆల్మోస్ట్ 10.14% ఈ స్టాక్ పెరిగింది. నేను రికరింగ్ డిపాజిట్ పెట్టుకున్న ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ ప్రకారం, బట్ విల్ సీ ఎంత అని చెప్పేసి, ఎంత గ్రో అవుతుంది అని చెప్పేసి చూస్తారు. సో నేను పెట్టినప్పటి నుంచి ఆల్మోస్ట్ 3.57% పెరిగింది ఈ ETF. మీకు ఏదైనా వార్ జరిగినప్పుడు, ఇలాంటి మార్కెట్ కండిషన్ జరిగినప్పుడు అవి తగ్గుతుండొచ్చు. సో మీరు ఇట్లా అమ్మేసి ఇట్లా కొనాలి అంటే అది వేస్ట్. సో దాని తర్వాత వచ్చేసి QQQ. సో QQQ అని ఇది వచ్చేసి నాస్డాక్ 100, లైక్ మోస్ట్లీ టెక్ బేస్డ్ అనమాట. సో ఓన్లీ S&P 500 వేరు, టెక్ బేస్డ్ వేరు. సో ఇది ఓన్లీ టెక్ బేస్డ్ కంపెనీస్ లో పెడుతుంది. లైక్ మెటా, ఐ నో, నేను లాస్ట్ వీడియోలో కూడా చెప్పాను, దెర్ ఆర్ నాకు మేనేజ్ ఎలా చేయాలో తెలియదు. దెర్ ఆర్ లైక్ వాట్ ఐ కెన్ సే ఏంటంటే కొన్ని క్లబ్ అయి ఉన్నాయి, డైవర్సిఫై చేద్దాం అనుకున్నంత అవ్వలేదు. బట్ ఎనీవే ఇది QQQ వచ్చేసి దీని గ్రోత్ చాలా ఎక్కువ ఉంది. ఎందుకంటే రీసెంట్ గా ఎంత ఇంక్రీజ్ అయిందో తెలుసు. ఇప్పుడు నాదే చూసుకుంటే ఆల్మోస్ట్ లైక్ 6.4, లైక్ లాస్ట్ మంత్ లో 6.41% పెరిగింది. సో అండ్ ఏదైనా ఇష్యూస్ జరిగినప్పుడు అది చాలా పడిపోతుండొచ్చు కూడా. టెక్ బేస్ మీకు ఏదైనా రెవెన్యూస్ వచ్చినా ఏది వచ్చినా పడిపోతుండొచ్చు. మీరు టాప్ 10 హోల్డింగ్స్ చూస్తే ఆబ్వియస్లీ పాత దాంట్లో చూసినట్టే మైక్రోసాఫ్ట్, గూగుల్, బ్రాడ్కామ్, ఇంకా మిగతా చూసుకోవచ్చు. ఆల్మోస్ట్ అవి 47.61%. అవి గ్రో అయినా కొద్దీ ఇది గ్రో అవుతా ఉంటుంది. ఏదైనా రెవెన్యూ డౌన్ అయితే ఇది డౌన్ అవుతా ఉంటుంది, బయట వార్స్ జరిగినా డౌన్ అవుతా ఉంటాయి. సో మార్కెట్ కండిషన్స్ బట్టి ఇది కొంచెం ఎక్కువ వోలటైల్ ఉంటుంది. అండ్ ఇది ఓన్లీ టెక్ కంపెనీస్ ని మాత్రమే ఫోకస్ చేస్తుంది అనమాట, మిగతాది ఏం ఫోకస్ చేయదు. సో మీరు దీని 52 వీక్ లో 52 వీక్ హై చూడొచ్చు.
అండ్ ఆల్ దట్. మీరు ఆబ్వియస్లీ ఇది ఇన్సెప్షన్ నుంచి చూసుకున్నట్టయితే ఆల్మోస్ట్ 679% పెరిగింది. టెక్ బేస్డ్ స్లోగా గ్రోత్ అయింది. ఇది ఈ కంపెనీ అంటే లైక్ ఈ ETF పెట్టి చాలా రోజులు అయ్యి ఉండొచ్చు, బట్ స్లోగా గ్రోత్ అయింది టెక్నాలజీ. 5 years లో చూసుకుంటే ఎంత గ్రోత్ అయింది, 1 year లోనే ఆల్మోస్ట్ లైక్ 43% గ్రోత్ అయింది. 3 months లో 1 week లో 2.1%, 2.3% సంథింగ్ లైక్ దట్ ఇట్ గ్రూ. ఏంటంటే ఈ మధ్య టెక్నాలజీ అంటే అందరూ ఏ ఇన్వెస్ట్మెంట్స్ ఇవి చేస్తున్నారు కాబట్టి ఇట్స్ గ్రోయింగ్ లైక్ దాట్. సో అపార్ట్ ఫ్రమ్ దాట్ నేను సో S&P 500 అయిపోయింది. QQQ అనేది నాస్డాక్ 100ది. చాలా మంది ఏంటంటే డిపెండ్స్ అన్నమాట. సో S&P 500 లో నాట్ జస్ట్ వివో అని కాదు, డిఫరెంట్ ETFs ఉంటాయి. దే పిక్ అండ్ చూస్ బేస్డ్ ఆన్ ఎంత ఇన్కమ్ వస్తుంది, లైక్ ఎంత ఎక్స్పెన్స్ రేషియో చార్జ్ చేస్తున్నారు, ఎంత ఏ స్టాక్స్ లో ఎంత పర్సెంటేజ్ పెట్టారు అట్లా అని చెప్పేసి డిఫరెంట్ ETFs లో పెడతారు. సో S&P 500 కి నాట్ జస్ట్ వివో, డిఫరెంట్ అదర్ కంపెనీస్ కూడా ఉంటాయి. సేమ్ టెక్ బేస్డ్ దాంట్లో కూడా డిఫరెంట్ ETFs లో ఉంటాయి. నేను ఐ డోంట్ నో మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఇవి సెలెక్ట్ చేసుకున్నాను, నేను సెలెక్ట్ చేసుకున్నా. కానీ కొంతమంది ఎక్స్పెన్స్ రేషియో ఎక్కువ ఉంది అని చెప్పేసి వేరే పెట్టుకుంటారు. వాళ్ళ దగ్గర మనీ ఎంత ఉంది, ఎంత ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు అనే దాన్ని బట్టి డిఫరెంట్ చేంజ్ ఉంటుంది. సో ఇవి టూ గ్రోత్. ఇంకొకటి సెమీ కండక్టర్ ఇండస్ట్రీ కూడా నేను గ్రోత్ బేస్డ్ అనుకొని పెట్టా, బట్ ఐ విల్ గో ఇన్ టు దట్ లేటర్. నెక్స్ట్ వచ్చేసి నేను పెట్టింది డివిడెంట్ బేస్డ్. కొన్ని స్టాక్స్ వచ్చేసి డివిడెంట్ బేస్ లో పెట్టా. డివిడెంట్ బేస్డ్ స్టాక్స్ ఏం పెట్టానో మీకు ఇప్పుడు చూపిస్తా. సో మై ఫస్ట్ డివిడెంట్ బేస్డ్ స్టాక్ ఈస్ SCHD అనేది చార్ల్స్ షవాబ్ వాళ్ళది. సో బేసికల్లీ డివిడెండ్స్ బేస్డ్ దాంట్లోనే వాళ్ళు ఫోకస్ చేస్తారు. డివిడెండ్స్ బేస్డ్ అంటే ఏ కంపెనీస్ అయితే ఐ థింక్ దేర్ రూల్స్ ఆర్ చాలా స్ట్రిక్ట్ అనుకుంటా. చాలా మంది SCHDలో ప్రతి ఒక్క ఇన్వెస్టర్స్ మినిమం 100% పెడతారని నేను విన్నాను. డూ యువర్ ఓన్ రీసెర్చ్. ఎందుకంటే దే ఫోకస్ ఆన్ కంపెనీస్ ఎప్పుడు ఇయర్ ఓవర్ ఇయర్, ఐ థింక్ 5 years 10 years చూస్తారు. ఆ 5 years 10 years ఎవ్రీ ఇయర్ మీకు 100% డివిడెండ్స్ ఇంక్రీజ్ అవుతున్నాయా లేదా అనే దాన్ని బట్టి వాళ్ళు మనకి ఇన్వెస్ట్మెంట్ చేస్తారనమాట. అండ్ వాళ్ళ పోర్ట్ఫోలియో మేనేజ్ చేస్తున్నందుకు దే విల్ కిక్ దెమ్ అవుట్ ఆర్ పుట్ దెమ్ ఇన్ ఇఫ్ కంపెనీ మిస్సెస్ ద టార్గెట్, అలా అనమాట. సో మీరు చూసుకున్నట్టయితే SCHD కరెంట్ వాల్యూ వచ్చేసి 32.09 ఉన్నది. సో మీరు ఇది 5 years గ్రోత్ చూసుకోవచ్చు, 1 year గ్రోత్ చూసుకోవచ్చు. ఇట్స్ నాట్ జస్ట్ డివిడెంట్ స్టాక్, ఇట్ ఆల్సో గ్రోస్. సో ఈవెన్ లాస్ట్ ఇయరే జస్ట్ లైక్ ఈ ఇయర్ నుంచి 16% ఆల్మోస్ట్ 1 month లో 3% పెరిగింది. సో ఇది ఈ పోర్ట్ఫోలియో నేను పెట్టినప్పటి నుంచి చూసుకుంటే మీరు ఆల్మోస్ట్ లైక్ 5% దాకా పెరిగింది. సో ఇలా ETFs కంటిన్యూస్ అంటే ఈ SCHD అనేది ఎవరైతే డివిడెండ్స్ 100% పే చేస్తారు, ఇంక్రీజ్ ఉండే కంపెనీస్ లో పెడతారు. మీరు టాప్ 10 హోల్డింగ్స్ చూసుకోవచ్చు, ఏ సెక్టర్స్ లో పెడుతున్నారో చూసుకోవచ్చు. దే డోంట్ కేర్ అబౌట్ ఇఫ్ ఇట్స్ టెక్ బేస్డ్ ఆర్ ఇఫ్ ఇట్స్ టెక్నాలజీ బేస్డ్ ఆర్ S&P 500. టాప్ హోల్డింగ్స్ టెక్సస్ ఇన్స్ట్రుమెంట్, కాల్కామ్, పెప్సికో, కోకోకోలా, ప్రాక్టర్ అండ్ గ్యాంబుల్, ఇవి మెజారిటీ ఆఫ్ ద పర్సెంటేజ్. అండ్ మీరు 52-week లో చూసుకుంటే 25 and 52-week హై చూసుకుంటే 32. ఎక్స్పెన్స్ రేషియో చాలా చాలా తక్కువ. దట్స్ వై మోస్ట్ ఆఫ్ ద ఇన్వెస్టర్స్ పుట్ ఇన్ 0.06. అండ్ 30 days ఈల్డ్ వచ్చేసి 3.36%. సో బేసికలీ మీరు హై ఈల్డ్ సేవింగ్ అకౌంట్స్ లో పెట్టినా కూడా US లో కరెంట్లీ 3.5% ఎంతో నడుస్తుంది. బట్ మీరు దీంట్లో పెడితే మీకు 3.36% మీకు ఇంట్రెస్ట్ లాగా హై ఈల్డ్స్ అకౌంట్స్ లో పెడితే ఎలా ఇంట్రెస్ట్ వస్తుందో అలా వస్తుంది. ఎట్ ద సేమ్ టైమ్ ఇట్ ఆల్సో గ్రోస్. ఎంత గ్రోత్ అవుతుంది అని మీరు ఇందాక చూపించాను. సో ఇట్ ఆల్సో గ్రోస్. మీరు చూసుకుంటే నేను స్టార్ట్ చేసినప్పుడు గ్రోత్ అని చెప్పాను కదా, 2011 నుంచి పెట్టినప్పటి నుంచి యావరేజ్ తీసుకుంటే ఇయర్ ఓవర్ ఇయర్ ఆల్మోస్ట్ 12.99% పెట్టింది. అంటే గ్రోత్ అయింది. 1 year లో కూడా ఆల్మోస్ట్ 12% గ్రోత్ అయింది. సో ఎవ్రీ ఇయర్ నీకు ఆల్మోస్ట్ 12% గ్రోత్ ఉండబోతుంది. అండ్ మీకు ఇప్పుడు డివిడెంట్ కూడా కనిపిస్తుంది, 1.88 కనిపించింది. ఇది క్వార్టర్లీ డివిడెంట్ పే చేస్తుంది. సో అప్పుడు నేను ఫస్ట్ పెట్టినప్పుడు ఆ క్వార్టర్ లో తక్కువ స్టాక్స్ ఉండే, 7 stocks ఉన్నాయి కాబట్టి నాకు ఆల్మోస్ట్ 0.2569
per షేర్ వచ్చింది. సో నాకున్న 7 షేర్స్కి అవి క్యాలిక్యులేట్ చేసుకొని 1.88 ఎంతో వచ్చిందనమాట. సో దట్స్ వై ఐ పుట్ ఇన్ SCHD. అది గ్రోత్ కొంచెం ఉంటుంది, ఎట్ ద సేమ్ టైమ్ నాకు డివిడెండ్స్ వస్తూ ఉంటాయి. ఇట్స్ లైక్ ఎ ప్యాసివ్ ఇన్కమ్ విచ్ ఐ గెట్. ఇప్పుడు 7.88% ఉంది, అది 7 స్టాక్స్కి, నాకు 23% షేర్స్ ఉన్నాయి. సో ఇట్ ఇంక్రీజెస్ అండ్ ఐ పుట్ ఇట్ ఇన్ ఆటో రీఇన్వెస్ట్. సో అలా SCHD. నెక్స్ట్ వచ్చేసి JPEQ వచ్చేసి కంప్లీట్ నో గ్రోత్, ఇది కంప్లీట్ ఇన్కమ్. ఎవరైనా ప్యాసివ్ ఇన్కమ్ కావాలనుకున్న వాళ్ళు పెడతారు. ఇది JP Morgan. వీళ్ళు ఏం చేస్తారంటే టెక్ బేస్డ్ అనుకుంటా, టెక్ బేస్డ్ స్టాక్స్ లో ఆప్షన్స్ ఇలా అలా రన్ చేసి కొంత లైక్ JP Morgan వాళ్ళు ఆ పోర్ట్ఫోలియో రన్ చేస్తారు. ఇట్స్ ఆల్సో మీ QQQలో ఎలా రన్ అవుతుందో అలానే ఆ కంపెనీస్ లైక్ ప్రాఫిట్స్ ఉంటాయి. మీకు ఆప్షన్స్ గురించి తెలిసి ఉంటే ఆప్షన్స్ ని బేస్ చేసుకొని ఇది స్టాక్ రన్ అయితే, దట్స్ వై వీ గెట్ ఇన్కమ్. ఇట్ డజంట్ గ్రో. సో నేను పెట్టినప్పటి నుంచి ఎక్కువ మీరు చూసినట్టయితే ఎక్కువ గ్రో కూడా అయ్యి ఉండదు. ఐ విల్ షో యూ. సో ఇది కూడా మీకు టాప్ మోస్ట్ ఆఫ్ ద సెక్టర్స్ వచ్చేసి టెక్నాలజీ. అండ్ మీరు క్యూక్యూలో చూసుకున్నట్టు సేమ్ హోల్డింగ్స్, NVIDIA, గూగుల్, మైక్రాన్ టెక్నాలజీ, బ్రాడ్కామ్ ఓవర్లాప్ ఉంది. బట్ అది గ్రోత్ కంప్లీట్, ఇది ఇన్వెస్ట్మెంట్. మీకు ఇక్కడ కొంచెం మీకు ఆబ్వియస్లీ డిస్క్రిప్షన్స్ కూడా కనపడతాయి, ఎలా రన్ చేస్తున్నారు, ఎందుకు ఇన్కమ్ వస్తుంది అని చెప్పేసి ఉంటుంది. ఇది మీరు చూసుకున్నట్టయితే 1 డేలో ఎక్కువ పెరగలేదు. అండ్ నిన్న సంథింగ్ ఏదో వార్ నడుస్తున్నప్పుడు టాక్స్ సరిగ్గా సక్సెస్ అయినప్పుడు ఆల్మోస్ట్ లైక్ పడిపోయింది. ఎక్కువ అని కాదు, మీరు 52 వీక్ లో చూసుకుంటే 50.47, హై చూసుకుంటే 60. సో ఇట్ డజంట్ గ్రూ మచ్. ఎక్స్పెన్స్ రేషియో కొంచెం ఎక్కువ బికాస్ ఇట్స్ మనకి ఇన్కమ్ బేస్డ్ కాబట్టి. ఈల్డ్ చూసుకుంటే మీకు ఆల్మోస్ట్ 12% అండ్ ఎవ్రీ మంత్ సేమ్ ఉండదు ఈల్డ్. ఇప్పుడు 2022లో పెట్టి టెక్ బేస్డ్ చాలా పెరిగింది కాబట్టి మీకు 14.44%, ఇయర్ లాస్ట్ ఇయర్ 12% అని చూపిస్తుంది కాబట్టి. బట్ యూ కెనాట్ ఎక్స్పెక్ట్ ఇట్. సో నా డివిడెంట్ చూసుకుంటే నేను మార్చ్లో స్టార్ట్ 1 మంత్ అని చెప్పింది కదా. సో నాకు ఆల్మోస్ట్ లైక్ 0.37% వచ్చింది. బట్ నా దగ్గర ఉన్న షేర్ చూడొచ్చు మీరు, 0.6597 షేర్స్ ఉండే అప్పుడు. దెన్ ఐ గాట్ 0.37. బట్ నౌ నా షేర్ వాల్యూ ఇస్ డిఫరెంట్. దెన్ ఐ గెట్. ఇది ఏంటంటే SCHD లాగా క్వార్టర్లీ పే చేయరు. ఈవెన్ దో ఎవ్రీ కంపెనీ లుక్స్ ఎట్ మంత్ ఓవర్ మంత్, దే డోంట్ పే క్వార్టర్లీ, దే పే యూ క్వార్టర్లీ, దే పే యూ మంత్లీ. దట్స్ వై ఐ పుట్ లైక్ మీకు మంత్లీ ఇన్కమ్ ఇన్వెస్ట్మెంట్ లైక్ ఏంటిది, రిటైర్ అయ్యే లాంటి వాళ్ళు పెట్టుకుంటారు అనమాట ఇలాంటి స్టాక్స్ లో. సేమ్ ఈ QQQI కూడా సేమ్ స్టాక్, ఓన్లీ కంప్లీట్లీ డివిడెంట్ బేస్డ్ స్టాక్. ఇది కూడా గ్రోత్ ఏం ఉండదు, బట్ డివిడెంట్స్ మీకు ఎక్కువ ఉంటుంది. ఈవెన్ ఇన్ఫ్యాక్ట్ JPEQ కన్నా ఎక్కువ డివిడెంట్స్ రావచ్చు. నేను అంటే 1.22% పెరిగింది నేను పెట్టినప్పటి నుండి, బట్ అంతకన్నా మించి ఎక్కువ పెరగదు. దీని టాప్ కంపెనీస్ కూడా టెక్నాలజీ బేస్డే. చాలా ఓవర్లాప్ ఉంది నా పోర్ట్ఫోలియో. బట్ నేను లాస్ట్ వీడియోలో చెప్పాను ఇట్స్ హై రిస్క్, హై రివార్డ్ ఆర్ హై లాస్, ఐ డోంట్ నో. బట్ మరీ ఒక్క స్టాక్ లో పెట్టినంత లాస్ ఉండదు. దీని ఎక్స్పెన్స్ రేషియో చాలా ఎక్కువ, ఎందుకంటే దానికన్నా ఎక్కువ డివిడెండ్స్ పే చేస్తారు కాబట్టి. ఆల్మోస్ట్ 0.68% ఎక్స్పెన్స్ రేషియో. నేను పెట్టినప్పుడు 2.89 షేర్స్ కి నాకు ఆల్మోస్ట్ $1.82 నాకు డివిడెండ్స్ లో వచ్చాయి. దే ఆల్సో పే మంత్ ఓవర్ మంత్, నాట్ లైక్ SCHD. సేమ్ JPEQ లాగానే ఎవ్రీ మంత్ మనకి డివిడెండ్స్ పే చేస్తారు అనమాట. సో మీరు గ్రోత్ చూసుకున్నా అంత ఎక్కువ ఉండదు, బట్ డివిడెండ్స్ లైక్ ఇంక్రీజ్ అవుతుంది. మీరు గ్రోత్ చూసుకున్నట్టయితే 8.44% మాక్సిమం, లైక్ ఆల్మోస్ట్ ఎక్కువ ఏమీ పెరగలేదు. ఇది కొత్త ETF, లైక్ 1 డేలో కూడా చాలా తక్కువ ఉంటుంది. ఈవెన్ లైక్ ఫ్లక్చుయేషన్ ఉన్నా కూడా అంత పెద్ద గ్రోత్ అనేది మనకి QQQI లో ఉండదు. సో కంప్లీట్లీ ఇన్కమ్ బేస్డ్ అనమాట.
సో ఇదంతా అయిపోయిన తర్వాత నెక్స్ట్ నేను వచ్చేసి సెమీ కండక్టర్ స్టాక్ అని చెప్పా కదా, దాంట్లో SMH పిక్ చేసుకున్నా. డిఫరెంట్ ETFs ఉంటాయి. SMH వచ్చేసి పాస్ట్ కపుల్ ఇయర్స్ నుంచి ఎక్కువ డెవలప్ కాలేదు, కానీ రీసెంట్ గా AI బూమ్ ఇవి స్టార్ట్ అయినప్పటి నుంచి చాలా అంటే చాలా గ్రోత్ ఉంది. సో వీళ్ళు ఏం చేస్తారంటే కంప్లీట్లీ సెమీ కండక్టర్స్ బేస్డ్ స్టాక్స్ లో మాత్రమే పోర్ట్ఫోలియో మేనేజ్ చేస్తారనమాట. సో సెమీ కండక్టర్ సేల్స్ వాళ్ళ ఏంటి ప్రాఫిట్స్ దాన్ని బట్టి ఇది రన్ అవుతుంది. పోర్ట్ఫోలియో మేనేజ్ చేసినప్పుడు ఎలా అంటే ఇఫ్ ఎనీ న్యూ కంపెనీ కమ్స్ అప్ అండ్ సెమీ కండక్టర్ దే పుట్ ఇట్. మీరు చూసినట్టయితే దీంట్లో టాప్ 10 హోల్డింగ్స్ సేమ్ ఇవి QQQ టెక్ బేస్డ్ దాంట్లో కొంచెం ఓవర్లాప్ అవుతుంది, బట్ దే ఆల్సో ఫోకస్ ఆన్ అదర్ కంపెనీస్ లైక్ Lam Research, Analog Devices, Texas Instruments, Broadcom కూడా ప్రీవియస్ దాంట్లో ఉంటుంది, బట్ దే ఓన్లీ ఫోకస్ ఆన్ సెమీ కండక్టర్స్. ఎవరెవరు మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నారో అలాంటి కంపెనీస్ లో పెడతారు అనమాట. దీని ఎక్స్పెన్స్ రేషియో 0.35, ఇట్స్ గుడ్. ఈల్డ్ చాలా తక్కువ ఉంది 0.20, బట్ చాలా అంటే చాలా గ్రోత్ ఉంది. మీరు చూసుకున్నట్టయితే 2011 లో స్టార్ట్ అయితే ఇయర్ ఓవర్ ఇయర్ యావరేజ్ 26.91% ఉంది, అండ్ 1 year యావరేజ్ వచ్చేసి ఆల్మోస్ట్ 81%. 3 years లో 43%. ఎప్పుడైతే గ్రోత్ ఎక్కువ స్టార్ట్ అయిందో, AI బూమ్ ఎప్పుడు స్టార్ట్ అయిందో అప్పుడు ఈ కంపెనీ అంటే ఈ ETF గ్రోత్ చాలా ఎక్కువ ఉంది. మీరు చూసిండొచ్చు Nvidia స్టాక్స్ ఎంత ఇంక్రీజ్ అయ్యాయి అండ్ ఆల్ దట్. సో అందుకోసం నేను ఇది పిక్ చేసుకున్నా అనమాట. మోస్ట్లీ మాక్సిమం చూసుకుంటే ఆల్మోస్ట్ 994% సిన్స్ ఇన్సెప్షన్ ది స్టాక్ గ్రూ. 1 year లో 146%, ఆల్మోస్ట్ సిన్స్ January చాలా ఈవెన్ 1 week లో కూడా చాలా పెరిగింది. మీరు అదంతా చూస్తున్నారు. అండ్ నేను పెట్టినప్పటి నుంచి లాస్ట్ 1 month బ్యాక్ సంథింగ్ ఎప్పుడో స్టార్ట్ చేశాను కదా, ఆల్మోస్ట్ 14% ప్లస్ పెరిగింది. దాని తర్వాత నేను కొంచెం స్టేబుల్ అండ్ వేరే స్టాక్స్ సెలెక్ట్ చేసుకున్నా అనమాట. లెట్ మీ షో యూ దట్. సో ఆఫ్టర్ సెమీ కండక్టర్స్ నేను కొన్ని డిఫరెంట్ డైవర్సిఫై చేయాలి అని చెప్పేసి వేరే స్టాక్స్ సెలెక్ట్ చేసుకున్నాను. దాంట్లో వన్ ఆఫ్ ద స్టాక్స్ ETF వచ్చేసి ITA అనేది దాట్ ETF కంప్లీట్లీ మేనేజెస్ ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ బేస్డ్ అనమాట. గ్రోత్ కూడా చాలా ఉండే పాస్ట్ కపుల్ ఆఫ్ ఇయర్స్, బికాస్ చాలా గవర్నమెంట్స్ ఈ మధ్య డిఫెన్స్ స్పెండింగ్ ఎక్కువ చేశారు, వార్స్ నడుస్తున్నాయి అని చెప్పేసి పెట్టా. మీరు ఇయర్ ఓవర్ ఇయర్ గ్రోత్ సిన్స్ ఇన్సెప్షన్ ఎలా గ్రోత్ ఉంది అని చూసుకోవచ్చు. బట్ సమ్ రీజన్ నేను పెట్టినప్పటి నుంచి అది లాస్ లో ఉంది. ఈవెన్ దో వార్స్ నడుస్తున్నా కూడా లాస్ లో ఉంది. ఐ డోంట్ నో, బట్ మనం ఇప్పుడు పెట్టి తర్వాత అమ్మాలని కాదు, ఆల్మోస్ట్ 6.73% లాస్ లో ఉంది. వన్ ఆఫ్ ద ETF విచ్ ఇస్ ఇన్ లాస్ ఆఫ్ మైన్ ఈస్ దిస్ డిఫెన్స్ బేస్డ్ ETF, బట్ ఇట్స్ ఓకే, ఎందుకంటే నాకు ఫ్యూచర్ మొత్తం డిఫెన్స్ బేస్డ్ అనే అనిపిస్తుంది. వీ విల్ సీ హౌ ఇట్ గోస్. బట్ నేను చాలా తక్కువ పెట్టా, డైవర్సిఫై చేయడం కోసం పెట్టా. మీరు రికరింగ్ ఇన్వెస్ట్మెంట్ చూస్తే $5 ఉంటుంది. సో ఐ జస్ట్ వాంటెడ్ టు పుట్ ఇట్ యాజ్ డైవర్సిఫైయింగ్ సెక్టర్. మీకు ఆబ్వియస్లీ టాప్ 10 హోల్డింగ్స్ చూస్తే ఎవరైతే ఫ్లైట్స్ అమ్మడము, డ్రోన్స్, డిఫెన్స్ కి సంబంధించిన కంపెనీస్ లో అన్ని ఉంటాయి. జనరల్ ఎలక్ట్రిక్, రాకెట్ ల్యాబ్, ఇంకా ఏవైతే బోయింగ్ ఇలాంటి కంపెనీస్ లో ఇవి ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. ఇయర్ ఓవర్ ఇయర్ చాలా పెరిగింది. 52 week లో హై చూసుకుంటే మీకు ఆ డిఫరెన్స్ అర్థమవుతుంటది. మేనేజ్ చేసుకున్నందుకు 0.36 ఈల్డ్ ఇస్తారు, అండ్ 0.3లోనే మన ఎక్స్పెన్స్ రేషియో ఉంటుంది. సో మనకి ఇన్సెప్షన్ నుంచి ఇయర్ ఓవర్ ఇయర్ యావరేజ్ తీసుకుంటే 12.65% ఉంది, అండ్ లాస్ట్ ఇయర్ లో చూసుకుంటే 43% ఇంక్రీజ్ ఉంది. ఈ వార్ స్టార్ట్ అయినందుకు ఇలా అలా అనుకుంటా, బట్ నా తెలిసిందే కదా మన దరిద్రము, నేను పెట్టినప్పటి నుంచి లాస్ లో ఉంది. ఈవెన్ డివిడెండ్స్ చూసుకుంటే చాలా తక్కువ వస్తున్నాయి, ఎందుకంటే తక్కువ % డివిడెంట్ కాబట్టి. నేను దానికి నాకు 0.08 ఎంతో వచ్చింది, అది రీఇన్వెస్ట్ అవుతుంది. కొంచెం పార్ట్ పెడుతున్నా, కొంచెం దానికి కొంచెం డివిడెంట్ వచ్చింది 0.3% కాబట్టి ఇట్స్ ఓకే. సో ITA కొంచెం డైవర్సిఫై చేయడానికి నేను ITA పిక్ చేసుకున్నాను అనమాట. సేమ్ ITA కాకుండా డిఫెన్స్ షేర్ కి డిఫరెంట్ ETFs కూడా ఉంటాయి, కానీ వాళ్ళ హోల్డింగ్స్ అండ్ అవి వేరే ఉంటాయి. దాని తర్వాత I
టుక్ IFRA. IFRA వచ్చేసి కంప్లీట్లీ యుఎస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బేస్డ్. సో యుఎస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే మనకి రోడ్స్ డెవలప్మెంట్, యూటిలిటీస్, కరెంట్, ఎలక్ట్రిసిటీ, వాటర్, ఇలాంటి కంపెనీస్ ఏవైతే డీల్ చేస్తాయో దాంట్లో పిక్ చేసుకున్నారు. దీంట్లో కూడా గ్రోత్ ఉంటుంది బికాస్ యుఎస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్రోత్ ఈజ్ ఆల్సో దేర్. మీరు మాక్సిమం చూసుకుంటే ఆల్మోస్ట్ లైక్ 145%, 1 year చూసుకుంటే 1 month, 3 months ఎన్ని చూసుకున్నా గ్రోత్ అనేది ఉందన్నమాట. అండ్ సిన్స్ ఇన్సెప్షన్ ఇట్ గ్రూ వెరీ మచ్. నేను పెట్టినప్పటి నుంచి లైక్ ఆల్మోస్ట్ నేను 1.5 months 8.28% పెరిగింది. ఇయర్ ఓవర్ ఇయర్ ఎంత ఉంటుందో తెలియదు, బట్ నా యావరేజ్ ప్రైస్ చేంజ్ అవుతూ ఉంటుంది మనం కంటిన్యూస్లీ ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉంటే. అండ్ టాప్ సెక్టర్స్ వస్తే యూటిలిటీస్, ఇండస్ట్రీస్, బేసిక్ మెటీరియల్స్, ఎనర్జీ అండ్ ఆల్ దట్. క్యాటర్పిల్లర్, యూనియన్ పసిఫిక్, ఎనర్జీ బేస్డ్, ఇంకా డ్యూక్ ఎనర్జీ, మోస్ట్లీ లైక్ అవి టాప్ పర్సెంటేజ్. సో మీరు స్టాట్స్ చూసుకున్నా కూడా 30 days ఈల్డ్ కూడా ఇస్తారు వీళ్ళు 1.79%, నాట్ లైక్ 0.35% లాగా కాదు, విచ్ ఈస్ గుడ్. సో ఎక్స్పెన్స్ రేషియో కూడా 0.3%, విచ్ ఈస్ ఆల్సో గుడ్, నాట్ బ్యాడ్. దీంట్లో నేను కూడా చాలా తక్కువ పెట్టాను, నేను అనుకున్నంత పెట్టలేదు. నేను లాస్ట్ మంత్ లో స్టార్ట్ చేసి క్వార్టర్ ఎండ్ లో స్టార్ట్ చేశా, బట్ అప్పటికి నా దగ్గర జస్ట్ 3 shares ఉండే. అండ్ ఆ 3 shares కి నాకు $1.01 డివిడెంట్ వచ్చింది. అండ్ ఈ డివిడెంట్ మళ్ళీ రీఇన్వెస్ట్ అవుతా ఉంటుంది. నెక్స్ట్ క్వార్టర్లో మళ్ళీ మంత్ 1.72 కాబట్టి ఈచ్ మంత్ ఎంత ఉంది నా షేర్స్ పెరుగుతూ ఉన్నప్పటికీ అది ఇన్వెస్ట్ అవుతుంటుంది. సో మీరు ఇన్సెప్షన్ నుంచి 12.87% యావరేజ్, లైక్ ఇట్ గ్రోస్ ఇన్వెస్ట్ లైక్ గ్రోత్ ఉంది. ఇయర్లో చాలా గ్రోత్ అయింది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్రోత్ కూడా పెరుగుతుంది కాబట్టి. బట్ అట్ ద సేమ్ టైం నీకు డివిడెంట్ కూడా నాట్ దాట్ బ్యాడ్. అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద నేను ఐ ట్రస్టెడ్ ఇట్. దాని తర్వాత నేను గోల్డ్ ఎందుకు చూస్ చేసుకున్నా అంటే అందరు గోల్డ్ లో పెట్టాలంటారు, బట్ ఐ టుక్ దిస్ డిసిషన్ కంప్లీట్లీ ఫర్ మై వైఫ్. ఎందుకంటే తను గోల్డ్ కొనాలనుకున్నా, ఏమనాలనుకున్నా, ఒక రోజు గోల్డ్ పెరుగుతుండొచ్చు, తగ్గుతుండొచ్చు. మనం కొందామన్నప్పుడు గోల్డ్ ప్రైస్ పెరుగుతుందో తగ్గుతుందో వీ డోంట్ నో. సో దాట్స్ వై నేను గోల్డ్ పిక్ చేసుకున్నా. ఇది గోల్డ్ అంటే మీరు కేర్ఫుల్ గా ఉండాలి. కొన్ని గోల్డ్ మైనింగ్ ఉంటాయి, కొన్ని యాక్చువల్ గోల్డ్ లో పెట్టే ఉంటాయి. మన గోల్డ్ ఎంత పెరిగింది అంత ఆబ్వియస్లీ తెలుసు, బట్ ఈ జిఎల్డిఎన్ ఉంటాయి, ఎక్స్పెన్స్ రేషియో బేస్ చేసుకొని అండ్ ఆల్ దట్ యూ కెన్ పిక్ వాట్ ఎవర్ యూ వాంట్ ఇన్వెస్ట్ ఇన్. వాట్ దే డూ ఇస్ దే పుట్ ఆన్ ఎ ఫిజికల్ గోల్డ్ విచ్ స్టేస్ ఇన్ లండన్ వాల్ట్స్. సో ఇన్ని ఓన్స్ ప్రైస్, లైక్ ఎంత మన ఈ స్టాక్ ప్రైస్ కి వాళ్ళు ఎన్ని ఓన్స్ కొనుక్కుంటారు అనేది అది మీరు రీసెర్చ్ చేయండి, తెలుస్తుంది. సో గోల్డ్ వాల్యూ పెరుగుతున్న కొద్దీ తగ్గుతున్న కొద్దీ మనం ఎంత ఇన్వెస్ట్ చేస్తే మన యావరేజ్ ప్రైస్ అలా జరుగుతుంది. సో వెన్ ఎవర్ మై వైఫ్ ఆస్క్ మీ ఇఫ్ షీ వాంట్స్ టు బై గోల్డ్, నా దగ్గర ఎంత ఉందో అంతా ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నా. బట్ పాస్ట్ 1 month నుంచి పెట్టినప్పటి నుంచి గోల్డ్ తగ్గుతా వస్తూ ఉంది. ఇది కూడా ITL లాగా లాస్ లో ఉంది, ఆల్మోస్ట్ 6.35%. అప్పుడు బూమ్ ఉన్నప్పుడు ఆల్మోస్ట్ 100+ ఉండే, బట్ లాస్ లో వస్తుంది. బట్ ఐ డోంట్ కేర్, నేను పెడుతున్నది ఓకే అమౌంట్ వీక్లీ. లాంగ్ టర్మ్ లో నాకు తెలుసు గోల్డ్ ఆబ్వియస్లీ పెరుగుతూ ఉంటది అని చెప్పేసి. సో దట్స్ ఓకే, ఐఎమ్ జస్ట్ పుట్టింగ్ ఇట్. ఎక్స్పెన్స్ రేషియో తక్కువ. అండ్ దీనికి ఏంటంటే ఈల్డ్ అనేది ఉండదు, దే డోంట్ గివ్ యూ బికాస్ ఇట్స్ ఎ ఫిజికల్ అసెట్. మనకి ఈల్డ్ అనేది ఉండదు. మీరు చూసుకున్నట్టయితే నాకు మొత్తం బైస్ ఉంటాయి, కానీ ఈల్డ్ అనేది యూ కెనాట్ సీ ఎనీ ఈల్డ్. దే డోంట్ పే ఎనీ ఈల్డ్, లైక్ వాళ్ళు ప్రాఫిట్ షేర్ చేయరు, జస్ట్ గోల్డ్ వాల్యూని బేస్ చేసుకొని ఉంటుంది. అండ్ ఇన్సెప్షన్ నుంచి గోల్డ్ ఎంత పెరిగింది, అంటే ఈ స్టాక్ పెట్టినప్పుడు గోల్డ్ వాల్యూ ఎట్లా ఉండనో దాన్ని బట్టి ఎంత పెరిగింది 1 year అంతా, అదనమాట. లాస్ట్ అండ్ ఫైనల్ SOXX లో పెట్టా. నేను చెప్పా కదా, ఒక ETF లాగానే డిఫరెంట్ ETFs ఉంటాయి, బట్ వాళ్ళు ఎంత పర్సెంటేజ్ ఎంత కంపెనీస్ లో పెడతారో అని చెప్పేసి దాన్ని బట్టి చేంజ్ అవుతుంది అని చెప్పేసి. ఇది గ్రోత్ కూడా సేమ్ సెమీకండక్టర్ ఇండస్ట్రీ కాబట్టి బూమ్ చాలా ఉంది. బట్ నేనేందంటే 2 కంపేర్ చేసినప్పుడు SMH అండ్ SOXX కంపేర్ చేసినప్పుడు ఆబ్వియస్లీ ఐఎమ్ పుట్టింగ్ ఇన్ 2 సెమీకండక్టర్స్. ఓవర్లాప్ చాలా ఎక్కువైంది. ఆల్రెడీ నాకు నాస్డాక్ లైక్ టెక్ బేస్డ్ చాలా ఓవర్లాప్ ఉంది, గ్రోత్ చాలా ఉంది. ఆల్మోస్ట్ లైక్ నేను పెట్టినప్పుడు చాలా గ్రోత్ ఉంది అండ్ సేమ్ కంపెనీస్. సో దాట్స్ వై ఐ డోంట్ వానా పుట్ సో మచ్ మనీ. డివిడెంట్ కూడా లైక్ 0.27 ఉంది అండ్ ఎక్స్పెన్స్ రేషియో 0.34. సో నేను రీసెర్చ్ చేసినప్పుడు ఏమనుకున్నా అంటే ఇంకా అమ్మను లెట్ మీ జస్ట్ లైక్ పుట్ లైక్ దాట్. నాకు డివిడెంట్స్ వస్తూ ఉంటాయి, అది రీఇన్వెస్ట్ అవుతూ ఉంటుంది. ఐఎమ్ ఆల్రెడీ పుట్టింగ్ ఇన్ SMH, సో ఐ జస్ట్ లెఫ్ట్ ఇట్ లైక్ దట్ అనమాట. ఐ డోంట్ వాంట్ ఇన్వెస్ట్ మోర్. ఎందుకంటే 2 సెమీకండక్టర్స్, డైరెక్ట్ సెమీకండక్టర్స్, అట్లీస్ట్ నాకు ఈ
మీరు ఇది చూసుకుంటే డివిడెంట్ వస్తుంది, అది మాత్రమే ట్రస్ట్ చేద్దాం అని అనుకున్నా. అది ఎంత జరుగుతుంది, ఎంత ఇన్వెస్ట్మెంట్ వస్తుంది, ఎంత గ్రోత్ అవుతుంది, అది ఎంత పెరుగుతుంది, ఐ డోంట్ కేర్, జస్ట్ ఐ పుట్ ఇట్ లైక్ దట్. సో అందుకోసం దీంట్లో నేను రికరింగ్ అలాంటిది ఏం పెట్టుకోలేదు. సో అపార్ట్ ఫ్రమ్ దాట్ నా పోర్ట్ఫోలియో చూసుకుంటే ఈవెన్ దో ఓవర్లాప్స్ ఉన్నా కూడా కొన్ని కంప్లీట్ టెక్ బేస్డ్ ఉన్నాయి. బట్ ఈవెన్ దో నేను నాస్డాక్ దాంట్లో పెట్టినా వాళ్ళ ఆప్షన్స్ చూస్ చేసుకొని నాకు డివిడెండ్స్ ఇస్తుంటారు కదా, సో అలా అట్లీస్ట్ నాకు డిఫరెన్స్ ఉందన్నమాట. సో నేను టెక్ బేస్డ్ దాంట్లో గ్రోత్ దాంట్లో పెట్టినా కూడా అది డిఫరెంట్ మేనేజ్ చేసే పోర్ట్ఫోలియో. ఈవెన్ దో జేపీఈక్యూ అండ్ క్యూక్యూక్యూఐ సేమ్ కంపెనీస్ అయినా సరే దే పిక్ ఎ డిఫరెంట్ పాత్ ఫర్ ప్రొవైడింగ్ అస్ డివిడెండ్స్. సో దాట్స్ వై ఐ పుట్ ఇట్ దేర్. ఓవర్లాప్ ఉన్నా పెద్ద ఫీల్ కాలేదు, ఇట్స్ ఓకే, దట్స్ ఫైన్. గ్రోత్ బేస్లో ఎక్కువ పెట్టా, డివిడెండ్స్ వచ్చే దాంట్లో కొన్ని పెట్టా, కొన్ని డైవర్సిఫై చేసిన, సో దట్స్ ఫైన్. సో అందుకోసం నేను ఇవి పిక్ చేసుకున్నా అనమాట. చాలా మంది డిఫరెంట్ ఆప్షన్స్ పిక్ చేసుకుంటారు. ఇట్ కంప్లీట్లీ డిపెండ్స్ ఆన్ వేర్ యు ఆర్ ఎట్ యువర్ లైఫ్. సో ఎలా మీకు ఏం అవసరం ఉంది, ఇప్పుడు మీరు ఎలా ఇన్వెస్ట్ చేయాలనుకున్నారో దాన్ని బేస్ చేసుకొని రీసెర్చ్ చేసుకొని మీరు మీ స్టాక్ ఆప్షన్స్ పిక్ చేసుకోండి, ఆర్ ETF ఆప్షన్స్ పిక్ చేసుకోండి, ఆర్ ఇవన్నీ కాదు వేరే ల్యాండ్స్లో ఏదనుకుంటే అది పిక్ చేసుకోండి. దిస్ ఈజ్ మై కరెంట్ పోర్ట్ఫోలియో యాజ్ ప్రామిస్డ్. మీకు నా గ్రోత్ ఎంత ఉంది అది అనేది చెప్పేసి ఫ్రీక్వెంట్గా అప్డేట్ చేస్తూ ఉంటా. ఐ డోంట్ నో హౌ మచ్ మనీ ఐల్ పుట్ ఇన్ గోయింగ్ ఫార్వర్డ్, బట్ 5 years టార్గెట్ పెట్టుకున్న అట్లీస్ట్ ప్యాసివ్ ఇన్కమ్ ఆర్ ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ ఉండేలాగా ట్రై చేద్దామని చెప్పేసి విల్ సీ హౌ ఇట్ గోస్. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ లెసన్ వచ్చేసి, ఇప్పుడు మనం ఇంత కష్టపడుతున్నాం, ఫర్ ఎవ్రీథింగ్ కాంపౌండింగ్ ఈజ్ ద కీ. మీరు ఎలా అంటే సేమ్ కన్సిస్టెన్సీ మెయింటైన్ చేస్తే ఫస్ట్ ఇయర్ మీ జేబులో నుంచి ఎక్కువ డబ్బులు వెళ్తుండొచ్చు, బట్ నెక్స్ట్ ఇయర్ కొంచెం తక్కువ మీ జేబులో నుంచి వెళ్తుంది. మీరు ఎలా రీచ్ అవుతారంటే కొన్ని ఇయర్స్ తర్వాత మీరు పెట్టేదానికన్నా మీకు ఈల్డ్స్ త్రూ గ్రోత్ త్రూ వచ్చేది ఎక్కువ ఉంటుంది అనమాట. దట్స్ వాట్ కాల్డ్ కాంపౌండింగ్, పవర్ ఆఫ్ కాంపౌండింగ్. సో మీకు అర్జెంటుగా మీరు 2 years కష్టపడి పెట్టిన తర్వాత ఓకే నాకు ఇప్పుడు అర్జెంటుగా కార్ కొనాలి ఆర్ సంథింగ్, నాకు ఇంటికి డౌన్ పేమెంట్కి డబ్బులు కావాలి అని చెప్పేసి స్టాక్స్లో డబ్బులు ఉన్నాయి కదా అని చెప్పేసి ఇది అమ్మేస్తారు. వాట్ యు ఆర్ డూయింగ్ దేర్ ఈస్, మీరు అది రూట్స్, మీ పోర్ట్ఫోలియో రూట్స్ లెవెల్లో ఫామ్ అయ్యి అంత కష్టపడ్డారు, విచ్ యు ఆర్ డూయింగ్ ద మోర్ వర్క్. ఎగ్జాక్ట్లీ ట్రీస్ గ్రో అయ్యి ఫ్రూట్స్ వచ్చే టైంలో మీరు అవి తీసేసి అమ్మేస్తారు అనుకోండి, మళ్ళీ మొదటి నుంచి స్టార్ట్ చేయాలి. మీరు కన్సిస్టెంట్గా ఉండి మీకు గ్రోత్ ఇన్కమ్, లైక్ మీరు ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ 100K అచీవ్ చేయడానికి, లైక్ 50K అచీవ్ చేయడానికి, ఫస్ట్ 50K అచీవ్ చేయడానికి 5 years పట్టింది అనుకోండి, నెక్స్ట్ 50K అచీవ్ చేయడానికి మీకు ఓన్లీ 2.5 years కన్నా ఎక్కువ పట్టదు. సో దట్స్ కాల్డ్ పవర్ ఆఫ్ కాంపౌండింగ్. అందుకోసమే అవసరం ఉన్నప్పుడు అమ్మకండి. ఐ మీన్ నేను మీకు లైక్ ఇవన్నీ ఇట్ డిపెండ్స్, ఎవరి లైఫ్ ఎలా ఉందో ఇట్ డిపెండ్స్. ఐ కెనాట్ టెల్ యూ వాట్ యూ షుడ్ డూ, బట్ దిస్ ఈస్ వాట్ ఐవ్ లెర్న్డ్. సో ఓకే, ఫైనల్లీ యాజ్ ప్రామిస్డ్ నా పోర్ట్ఫోలియో మొత్తం చూపించాను. ఇఫ్ యూ ఫైండ్ దిస్ ఇంట్రెస్టింగ్, నేను మీకు ఈచ్ పోర్ట్ఫోలియో గురించి సపరేట్ ఎక్స్ప్లెయిన్ చేయాలంటే ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఆర్ డిఫరెంట్ ETF ఆప్షన్స్ ఎక్స్ప్లెయిన్ చేయమంటే ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఆర్ యూఎస్లో మీరు ఎలా ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారు అది చెప్పమంటే నా ఎక్స్పీరియన్స్ చెప్తాను, మీరు ఎలా ఇన్వెస్ట్ చేయమని చెప్పను. బట్ నేను నా పోర్ట్ఫోలియో ఇఫ్ యూ ఫైండ్ ఇట్ ఇంట్రెస్టింగ్ ఐ విల్ షో యూ లైక్ ఎవ్రీ 2 weeks ఆర్ అ మంత్ ఆర్ సంథింగ్ లైక్ దట్. మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే ప్లీజ్ కమెంట్ బిలో, ఐ విల్ ట్రై టు ఆన్సర్ ఇట్. సీ యూ గైస్ నెక్స్ట్ టైం, బాయ్.